వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్. గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆస్పిరెంట్స్ కోసం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 100 ప్రశ్నల ప్రోగ్రాంకి స్వాగతం. ది ల్యాండ్సెట్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం 2022లో ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు? 25% మంది. 2024 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 133 కోట్ల గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 39. ఎన్వి స్టేట్స్ 2024 ఎన్విరాన్మెంట్ అకౌంట్స్ ప్రకటనలు ఎన్వి స్టేట్స్ లను పర్యావరణ ఆర్థిక వ్యవస్థ ఈఈఏ ఫ్రేమ్వర్క్ కు అనుగుణంగా సమీకరించారు. 2000 నుండి 2023 వరకు మొత్తం రక్షిత ప్రాంతాల సంఖ్యలో 72% పెరుగుదల మరియు మొత్తం ప్రాంతంలో 16% పెరుగుదల ఉంది. భారతదేశంలో మాంగ్రోవ్ కవరేజ్ 2013 మరియు 2021 మధ్య దాదాపు 8% పెరిగింది. యుఎస్సిఐఆర్ఎఫ్ దాని 2024 కంట్రీ అప్డేట్ లో క్షీణిస్తున్న మత స్వేచ్ఛ పరిస్థితుల కారణంగా భారతదేశాన్ని డాష్ గా పేర్కొంది. కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కార్నర్ సిపిసి అని పేర్కొన్నారు. 2023లో ప్రపంచ అటవీ నిర్మూలన రేటు 2030 వరకు శూన్య అటవీ నిర్మూలన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన లక్ష్యాన్ని ఎంత మించిపోయింది? దాదాపు 50% మించిపోయింది. లివింగ్ ప్లానెట్ నివేదిక ప్రకటనలు ఏమిటి? గత 50 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణి జనాభా 73% తగ్గింది. 2 తాగునీటి జనాభా అత్యధికంగా తగ్గింది. తర్వాత భూమి మరియు సముద్ర జనాభా కూడా తగ్గింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జిహెచ్ఐ ప్రకటన ఏమిటి? భారతదేశం 127 దేశాలలో 105వ స్థానంలో ఉంది. గంభీరమైన వర్గానికి చెందింది. భారతదేశంలో 21వ పశు సంపద గణన ప్రకటనలు ఏమిటి? 1 పశు సంపద రంగం నుండి గ్రాస్ వాల్యూ యాడెడ్ ని అంచనా వేయడం మరియు పశు సంవర్ధకను సంబంధించిన విధానాలను రూపొందించడం ఈ గణన లక్ష్యం. 2 గేదెలు వంటి పెంపుడు జంతువులు మరియు కుక్కలు, పిల్లులు వంటి పారిశ్రామిక జంతువులను ఈ గణన కవర్ చేస్తుంది. భారతదేశంలో జనాభా గణనకు సంబంధించిన ప్రకటన ఏమిటి? తదుపరి జనాభా గణన భవిష్యత్ డిలిమిటేషన్ కసరత్తుతో పాటు మహిళలకు పార్లమెంటు స్థానాల రిజర్వేషన్ను రూపొందించడానికి కీలకమైనది. 2023 ఏఐ సిద్ధత సూచికలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 72వ స్థానంలో. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-2030 100% మినహాయింపు ఎవరికి? ద్విచక్ర వాహనాలు మొదటి 2 లక్షల వాహనాలకు, ఆటో రిక్షాలు 20,000 వాహనాలకు, బస్సులు 500 వాహనాలకు, ప్రైవేట్ కార్లు 5,000, లైట్ గూడ్స్ కెరియర్స్ 10,000 వరకు. తెలంగాణ రాష్ట్రం ట్రిపుల్ బర్డెన్ అంటే ఏమిటి? పోషణ, పైగా పోషణ, రక్తహీనత. భారతదేశంలో దాదాపు ఎన్ని వైద్య పరికరాలు ప్రధానంగా ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్నాయి? 80% వైద్య పరికరాలు ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్నాయి. తెలంగాణలో ఆరోగ్య రంగానికి సంబంధించి వ్యాక్సిన్లు, కుట్లు మరియు శస్త్రచికిత్స వస్తువులతో సహా వివిధ ఔషధాలను సరఫరా, కొనుగోలుకు నిర్వహణలో రాష్ట్రం దేశంలోని 3వ స్థానంలో ఉంది. తెలంగాణలో ఆరోగ్య రంగానికి సంబంధించినవి వ్యాక్సిన్లు, కుట్లు మరియు శస్త్రచికిత్స వస్తువులతో సహా వివిధ ఔషధాల సరఫరా గొలుసు నిర్వహణలో రాష్ట్రం దేశంలోని 3వ స్థానంలో ఉంది. సంస్థలు, వాటి ప్రదేశాలు: గేమింగ్ పార్క్ రాయదుర్గం, హార్డ్వేర్ పార్క్ రావిర్యాల, ఏరోస్పేస్ ఆదిబట్ల, ఇండస్ట్రియల్ పార్క్ దండు మల్కాపూర్. తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా మహిళలు దేనితో బాధపడుతున్నారు? రక్తహీనతతో. గ్రామోదయ కార్యక్రమం లక్ష్యాలు ఏమిటి? అభివృద్ధిలోని లోటును తీర్చడానికి LWE ప్రభావిత గ్రామాలలో గృహ సర్వే నిర్వహించటం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY లక్ష్యాలు ఏమిటి? PMUY యొక్క ఉద్దేశించిన ఫలితాల్లో ఒకటి ఇంటి లోపల గాలి కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను తగ్గించడం. PM విద్యాలక్ష్మి పథకం అంటే ఏమిటి? అధిక విద్యకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అప్పులకు ఏ రకమైన హామీ లేదా హామీదారుని అవసరం లేదు. నమో డ్రోన్ దీదీ పథకం పరంగా
ఈ పథకాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సశక్తి నారీ వీక్షిత్ భారత్ కార్యక్రమం ద్వారా అమలు చేస్తుంది. ఇది వ్యక్తిగత రైతులకు వారి సొంత ఉపయోగం కోసం డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. PMJAY ఆరోగ్య పథకం. ఈ పథకం కింద 70 సంవత్సరాల వయసు గల వ్యక్తులు తమ కోసం సంవత్సరానికి 5 లక్షల వరకు అదనపు షేర్డ్ టాప్అప్ ని అందుకుంటారు. క్షేత్రీయ కనెక్టివిటీ స్కీమ్ RCS ఉడాన్ ప్రకటన ఏమిటి? RCS ఉడాన్ స్కీమ్ కు నోడల్ మంత్రిత్వ శాఖ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. భూమి ఆధారిత ప్రసారం GBB ప్రకటన ఏమిటి? కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రసారకర్తలు ఛానళ్లను అప్లింక్ మరియు డౌన్లింక్ చేయడానికి ఉపగ్రహ మాధ్యమాన్ని ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది. ఎనర్జీ డెన్స్ న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ EDNS బాడీ మాస్ ఇండెక్స్ 18.5 kg/m² కంటే తక్కువ ఉన్న టీబీ రోగులకు అందించబడుతుంది. EDNS చికిత్స ప్రారంభమైన మొదటి 2 నెలల్లో మాత్రమే రోగులకు ఇవ్వబడుతుంది. EDNS అండర్ వెయిట్ టీబీ రోగుల పోషక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. PM ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి. ఇది 5 సంవత్సరాలలో టాప్ 500 కంపెనీలతో 1 కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. జనయోజన అభియాన్ పీపుల్ ప్లాన్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ యొక్క లక్ష్యం సబ్కీ యోజన సబ్కా వికాస్ అనే అంశం కింద 2025-26 సంవత్సరానికి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను GPDPలు తయారు చేయడం. RODTEP పథకం. ప్రధాన లక్ష్యం ఎగుమతి చేయడానికి ఉత్పత్తులపై కేంద్రం రాష్ట్రం స్థానిక స్థాయిలో విధించబడిన పన్నులు సుంకాలు మరియు సెస్సులను తిరిగి చెల్లించడం. NPS వాత్సల్య పథకం అంటే ఏమిటి? పెద్దయ్యాక ఈ పథకాన్ని సులభంగా సాధారణ NPS ఖాతాగా మార్చవచ్చు. డిసెంబర్ 1, 2023 నాటికి తెలంగాణ విద్యుత్ సామర్థ్యం మరియు వ్యవసాయ విద్యుత్ వినియోగానికి. తెలంగాణ 6123 మెగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యాన్ని కలిగి ఉంది. తెలంగాణలో రాష్ట్రం మొత్తం కాంట్రాక్ట్ విద్యుత్ సామర్థ్యం 19,475 మెగావాట్లు. 2024-25 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఆర్థిక అంచనాలు ఏమిటి? మొత్తం వ్యయం గత సంవత్సరంతో పోలిస్తే 22.8% పెరుగుతుందని అంచనా. 2023-24 నుండి రెవెన్యూ రాబడులు 15.4% పెరుగుతాయని అంచనా. PLFS సర్వే 2022-23 ప్రకారం తెలంగాణలో నిరుద్యోగ రేటుకు సంబంధించిన ప్రకటనలు. తెలంగాణలో పురుషుల నిరుద్యోగత రేటు జాతీయ సగటు రేటు కంటే 1.3% ఎక్కువ. తెలంగాణలో మహిళా నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే 0.8% పాయింట్లకు మించిపోయింది. 2023-24 ఏఈ తెలంగాణ కోసం ప్రస్తుత ధరల ప్రకారం GSVAకి వారి సహకారంతో కింది రంగాలను సరిపోల్చండి. వ్యవసాయం 15.8%, పరిశ్రమలు 18.5%, సేవలు 65.7%. తెలంగాణ GSDP పెరుగుదల మరియు స్థిరమైన ధరల వద్ద భారతదేశ GDP వృద్ధికి సంబంధించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వాస్తవ GDP 6.9% పెరిగింది. జాతీయ GDP వృద్ధి రేటు కన్నా 7% కాస్త తక్కువగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వాస్తవ GDP 7.4% పెరిగింది. జాతీయ GDP వృద్ధి 7.6% పెరిగింది. 2023-24లో ప్రస్తుత ధరల ప్రకారం స్థూల విలువ జోడింపు GVAలో తెలంగాణలో ఏ రంగం అత్యధిక వృద్ధి రేటు సాధించింది? సేవల రంగం. 1959 భూ బదిలీ నియంత్రణ చట్టం 1/70 చట్టంగా ఏ సంవత్సరంలో సవరించబడింది? 1970. ఈశాన్య రుతుపవనాల కారణంగా అక్టోబర్ టు డిసెంబర్ 2022 ఏ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది? అత్యల్పం ఏ జిల్లాలో నమోదైంది? అత్యధికంగా డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ, అత్యల్పంగా అనంతపూర్ జిల్లా. ఉపాంత భూమి హోల్డింగ్స్ ఎన్ని హెక్టార్ల కన్నా తక్కువ ఉంటుంది? 1 హెక్టార్ కన్నా. పెద్ద భూమి హోల్డింగ్స్ ఎంతకన్నా ఎక్కువ ఉంటాయి? 10 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 RE కోసం రాష్ట్ర
రుణాలలోని కింది భాగాలను వారి సహకారం యొక్క అవరోహణ క్రమంలో అమర్చండి. మొదటిది మార్కెట్ రుణాలు, 2 ఇతరులు, 3 ప్రావిడెంట్ ఫండ్, 4 కేంద్ర రుణాలు, 5 చిన్న పొదుపు రుణాలు. ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 RE కోసం రాష్ట్ర స్వంత పన్నుయేతర రాబడి యొక్క క్రింది భాగాలను వారి ఆదాయ సహకారం యొక్క అవరోహణ క్రమంలో అమర్చండి. మొదటిది గనులు మరియు ఖనిజాలు, 2 ఇతరులు, 3 విద్య, 4 వైద్యం ఆరోగ్యం, 5 అడవులు. 2026లో తెలంగాణ మొత్తం అంచనా జనాభా ఎన్ని లక్షలు? 386.36 లక్షలు. 2031లో తెలంగాణలో అంచనా వేసిన పిల్లల జనాభా 0 నుంచి 4 సంవత్సరాల వరకు 2026 కంటే తక్కువ ఉంది. తెలంగాణలో బాలల జనాభా 0 నుంచి 6 సంవత్సరాల వరకు ఎంతమంది జనాభా ఉన్నారు? 38.99 లక్షలు. తెలంగాణలో గృహాల సంఖ్య ఎన్ని? 83.04 లక్షలు. రెండవ పంచవర్ష ప్రణాళికలో 1956-61 మధ్య జరిగింది. పరిశ్రమలు మరియు గనులపై మొత్తం వ్యయంలో ఆంధ్రాకు ఎంత కేటాయించారు? 87%. 2023లో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో తెలంగాణ స్థానం ఎంత? 10వ స్థానం. వ్యక్తులు మరియు వారి పనులు. కార్ల్ మార్క్స్ రిజర్వ్ సైన్యం, ఆడమ్ స్మిత్ కార్మిక విభజన, ఆర్ రోడాన్ బిగ్ పుష్ థియరీ, డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో సంప్రదాయ సమాజం. పథకం ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా కింది వాటిని అవరోహణ క్రమంలో రాయండి. జల్ జీవన్ మిషన్ 15 ఆగస్టు 2019, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం 20 నవంబర్ 2016, PM కౌశల్ వికాస్ యోజన జూలై 2015, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణం అక్టోబర్ 2, 2014, PM సడక్ యోజన గ్రామీణం అక్టోబర్ 25, 2000 సంవత్సరం. భారత రాజ్యాంగంలోని పంచవర్ష ప్రణాళిక భావన ఎక్కడి నుంచి తీసుకోబడింది? రష్యా నుండి. ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల మొత్తం విలువ అంటారు స్థూల దేశీయోత్పత్తి. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు 7 ఇయర్స్ అంతకంటే ఎక్కువ వయస్సు గల పిల్లల ఆధారంగా రాష్ట్రాలను అవరోహణ క్రమంలో రాయండి. మణిపూర్, సిక్కిం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్. ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక వృత్తాకార ప్రవాహం ఏ నమూనా కింద నడుస్తుంది? ప్రభుత్వ జోక్యం లేకుండా. ఆర్థిక వ్యవస్థపై లోటు ఫైనాన్సింగ్ ప్రభావం ఏమిటి? డబ్బు సరఫరాలో పెరుగుదల. ప్రజా పంపిణీ వ్యవస్థ PDS ఎవరి ఉమ్మడి బాధ్యతల కింద నిర్వహించబడుతుంది? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత కింద. 2017 ఏప్రిల్ 9న రాష్ట్ర GST బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. 2016 డిమానిటైజేషన్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంది? 1 నగదు కొరత, 2 అనాధికార రంగంపై కొరత, 3 డిజిటల్ చెల్లింపుల పుష్, 4 నగదు రహిత సదుపాయాల అభివృద్ధి. లింగ సాధికారత కొలత అంటే ఏమిటి? మహిళలు ఆర్థిక మరియు రాజకీయ జీవితంతో చురుకుగా పాల్గొనగలరా అనేది. భారత సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థ కోసం PM మోడీ గారు ఆవిష్కరించిన బ్లూ ప్రింట్ పేరు ఏమిటి? అమృత్ కాల్ విజన్ 2047. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE ప్రకారం సెప్టెంబర్ 2022 నాటికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 0.1% ఉంది? ఛత్తీస్గఢ్. ప్రభుత్వ రంగ సంస్థలో ఏది మహారత్న కంపెనీ కాదు? HPCL. భారతదేశంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు ఏ కమిటీ సిఫార్సు చేసింది? మల్హోత్రా కమిటీ సిఫార్సు చేసింది. ఆర్థిక శాస్త్రంలో NEER నీర్ అనేది విదేశీ మారక ద్రవ్యం మార్కెట్ పరంగా దేశం యొక్క ఏ పోటీకి సూచిక? అంతర్జాతీయ పోటీకి. ఆర్థిక చేరిక పథకాలు ఏమిటి?
ఒకటి పిఎం జన్ధన్ యోజన, 2 పిఎం వయోవందన యోజన, 3 పిఎం ముద్రా యోజన. ఉద్యోగంలో ఉన్నప్పటికీ తగిన స్థానం లేదా అతని అర్హతకు అనుగుణమైన జీతం లేని వ్యక్తిని ఏమంటారు? విద్యావంతులైన నిరుద్యోగి అని అంటారు. భారత్లోని విద్యావంతులైన యువతలో ఉపాధి నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఎలాంటి నిరుద్యోగం ఏర్పడుతుంది? నిర్మాణాత్మక నిరుద్యోగం. నికర వలస అంటే ఏమిటి? నికర వలస అంటే మొత్తం వలసదారులు మరియు వలసదారుల ఫలితంగా మొత్తం జనాభా స్థాయి మార్పు. భారత్ అందరికీ విద్య సాధించాలని ఎప్పటికీ లక్ష్యంగా పెట్టుకుంది. 2030 బ్లూ ఎకానమీ ఐరాస యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఎస్డిజి దేనికి సంబంధించినది? ఎస్డిజి 14 కి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎస్డిఐ ఎవరిచే విడుదల చేయబడింది? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ సొల్యూషన్స్ నెట్వర్క్. పేదరికం యొక్క రకాలు: 1 సంపూర్ణ పేదరికం, 2 సాపేక్ష పేదరికం, 3 ఆత్మీయ శ్రమ పేదరికం. పేదరిక నిర్మూలన కోసం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో భారతదేశంలో పేదరిక నిర్మూలన టాస్క్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 16 మార్చి 2015. ఎన్ఎస్ఎఫ్డిసి ఫుల్ ఫామ్ ఏమిటి? నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. జనాభాలో అగ్రగామి 10% మంది భారత జాతీయ ఆదాయంలో 57% సంపాదిస్తున్నారు. దిగువ ఉన్న 50% మన జాతీయ ఆదాయంలో 13% మాత్రమే పంచుకుంటున్నారు. 1995లో మానవ అభివృద్ధి శాఖ నివేదిక భారత్లో ఎన్ని రాష్ట్రాల అభివృద్ధి సూచికను అధ్యయనం చేసింది? 16 రాష్ట్రాల లింగ ఆధారిత. 1980లో కేరళ యొక్క లింగ సమానత్వ సూచిక భారత్లోని ఎన్నో స్థానంలో ఉంది? రాష్ట్రంలో. భారత్లోని రాష్ట్రాలలో అత్యధిక స్థానంలో ఉంది. వివిధ ఆర్థిక శాస్త్రంలో మానవ అభివృద్ధి ఫలితాలను కొలవడానికి ఏది సహాయపడుతుంది? హెచ్డిఐ. హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం భారత్లో లింగ నిష్పత్తి 950 కంటే ఎక్కువ నమోదు అయిన రాష్ట్రం ఏమిటి? ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ. పీవీటీజీ ఫుల్ ఫామ్ ఏమిటి? పర్టిక్యులర్లీ వాల్యునరబుల్ ట్రైబల్ గ్రూప్స్. పీవీటీజీలు 18 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది. పీవీటీజీలు స్థితిని నిర్ణయించడానికి క్షీణిస్తున్న జనాభా ఒక కారణం. పీవీటీజీల జాబితాలో ఇరులూరు, కొండారెడ్డి తెగలను చేర్చారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయబడ్డాయి. వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ వ్యవసాయ ఎగుమతుల మండలాలు అనే భావనను ప్రవేశపెట్టింది. ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం 2003 అంటే ఏమిటి? ఇది జీడీపీలో 3% వరకు ద్రవ్యలోటు తగ్గింపునకు సంబంధించినది. బాంబే ప్రణాళిక అనేది డాష్ అనే ప్రసిద్ధ శీర్షిక ప్రముఖ పెట్టుబడిదారుల క్రాస్ సెక్షన్ ద్వారా తయారు చేయబడింది. భారతదేశానికి ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ఇది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబిడిఎం అమలు చేసే ఏజెన్సీ ఏమిటి? ఎన్హెచ్ఏ, నేషనల్ హెల్త్ అథారిటీ. పిఎం ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ సంబంధించినవి ఏమిటి? 1 దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు వ్యవసాయేతర రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇది దోహదపడుతుంది. 2 ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి నోడల్ ఏజెన్సీ. ప్రతిపాదిత భారతదేశం యొక్క 4 పారిశ్రామిక ఆర్థిక కారిడార్లకు సంబంధించి 1 జపాన్ సహకారంతో ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి అవుతుంది. 2 చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 10 నివేదికలో వారి స్థూల జిల్లాల దేశీయోత్పత్తి ప్రకారం కోట్లలో రంగారెడ్డి 2,26,957 కోట్లు, హైదరాబాద్ 1,86,225, మేడ్చల్ మల్కాజ్గిరి 73,132,
సంగారెడ్డి 55,513 కోట్లు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 10 నివేదికలో నివేదించబడిన ప్రస్తుత ధరల ప్రకారం వారి తలసరి ఆదాయం PCI పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రకారం జిల్లాల వారీగా రంగారెడ్డి 7,58,102 కోట్లు, హైదరాబాద్ 4,02,941, సంగారెడ్డి 3,01,870, యాదాద్రి భువనగిరి 2,47,211. రంగారెడ్డి 2021-22లో అత్యధిక PCIలో రాష్ట్రంలో ఫస్టులో నిలిచింది. 1980-81 నుండి 1990-91 మధ్య కాలంలో ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణలో వ్యవసాయ GSDP వృద్ధి రేట్లు ఏమిటి? ఉత్తర తెలంగాణ 2.2%, దక్షిణ తెలంగాణ 2.8%. తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పథం 2024 ప్రకారం 2021-22 నాటికి పత్తి దిగుబడికి భారతీయ ర్యాంకు ఎంత? 9. చేనేత పథకం మిత్ర కింద అర్హులైన నేత దరఖాస్తులకు అందించబడిన మొత్తం సబ్సిడీ ఎంత? 50%. రాష్ట్ర ప్రభుత్వం నుండి 40%, కేంద్ర ప్రభుత్వం నుండి 10%. రిఫ్యూజ్డ్ డెరైవ్డ్ ఫ్యూయల్ RDF ని వినియోగించి 14.5 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ మార్చి 2024లో ఎక్కడ కార్యకలాపాలు ప్రారంభించింది? దుండిగల్. తెలంగాణ అక్షరాస్యత రేటు 73.4%. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత నుండి అభివృద్ధి చూపుతుంది? 66.54% నుండి అభివృద్ధిని చూపుతుంది. BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం నేషనల్ అగ్రికల్చర్ కోడ్ NAC ఏవి కవర్ చేయబడ్డాయి? 1. వ్యవసాయ యంత్రాలు, పంట కోత తర్వాత కార్యకలాపాలు. 2. పంట నిల్వ మరియు ట్రెసబిలిటీ. 3. నీటి వినియోగం మరియు నేల ఆరోగ్య నిర్వహణకు సిఫార్సు. భారతదేశ విదేశీ మాదక ద్రవ్య నిల్వలోని భాగాలు వాటి విలువల ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. 1. ఫారెన్ కరెన్సీ అసెట్స్ FCA, గోల్డ్ రిజర్వ్స్. 3. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ SDR. 4. రిజర్వ్ ట్రాన్చే పొజిషన్ RTP. కనీస మద్దతు ధర MSP గురించి. 1. MSP కృషి వ్యయాలు మరియు ధరల కమిషన్ CACP. MCP కృషి వ్యయాలు మరియు ధరల కమిషన్ CACP సిఫార్సుల ఆధారంగా ఉంటుంది. 2. భారతదేశంలో PM అధ్యక్షతన ఉన్న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ CCEA MSC స్థాయిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. PM నివేదికకు ఆర్థిక సలహా మండలి భారత్లోని ఏ ప్రాంతాల మధ్య పెరుగుతున్న ఆర్థిక విభజన సూచిస్తుంది? పశ్చిమ మరియు తూర్పు. కస్టమర్ డిమాండ్లో మందగమనానికి దోహదపడే కారణాలు ఏమిటి? 1. అధిక వడ్డీ రేట్లు. 2. పెరుగుతున్న ద్రవ్యోల్బణం. 3. తగ్గుతున్న కార్పొరేట్ లాభాలు. డై అమోనియా ఫాస్ఫేట్ DAP కొరతకు ప్రధానంగా ధరల నియంత్రణ పేలవమైన ముందస్తు ప్రణాళిక కారణం. RBI ప్రకారం FDI పునర్విభజన కోసం ప్రభుత్వం ఆమోదం పొందే ముందు FPIలు తప్పనిసరిగా ఏం చేయాలి? పెట్టుబడిదారి కంపెనీ నుండి సమ్మతిని పొందాలి. సోయాబీన్ కనీస మద్దతు ధర ఏ పథకం కిందికి వస్తుంది? మద్దతు ధర పథకం కిందికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం 12% వరకు తేమ కలిగిన సోయాబీన్ను మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ జిల్లాలు లింగ నిష్పత్తి ఆధారంగా: నిర్మల్ 1046, నిజామాబాద్ 1044, జగిత్యాల 1036, కామారెడ్డి 1033. తెలంగాణ పరిపాలన విభాగాల గురించి 2024 సామాజిక ఆర్థిక అవలోకనం ప్రకారం: 1. తెలంగాణలో మొత్తం 620 మండలాలు ఉన్నాయి. 2. తెలంగాణలో మొత్తం 32 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. 2022-23 FRE సంవత్సరంలో సామాజిక ఆర్థిక అవలోకనం 2024 ప్రకారం తెలంగాణలో ఏ 4 జిల్లాలకు అతి తక్కువ జిల్లా స్థూల దేశీయోత్పత్తి ఉంది? 1. నారాయణపేట, 2. రాజన్న సిరిసిల్ల, 3. కొమరంభీం ఆసిఫాబాద్, 4. ములుగు.
డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ద్వారా నిర్వహించబడే ఉన్నత విద్య కోసం స్థూల నమోదు నిష్పత్తి ఎంత? 39.3%. ఏ సామాజిక శాస్త్రవేత్త మతతత్వం యొక్క 6 కోణాలను వివరించారు? టీకే ఉమెన్. అసమానతలపై ఉపాధ్యాయుడు పిల్లలతో ఏం చర్చించాలి? 1. రోసా పార్క్ కథ. 2. తెలుసుకునే హక్కు పేరుతో పాట. 3. తవ మత్స్య సంఘం నిరసన. 4. విద్యార్థి జీవితం నుండి ఏదైనా ఒక అనుభవం. జనాభాపై అంతర్జాతీయ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆగస్టు 1984లో. జోగిని వ్యవస్థ ఎవరికి చెందినది? శైవ మతం. తెగలు మరియు వారి స్థలాలు: గారోస్ మేఘాలయ, గోండులు బీహార్, గరాసియా రాజస్థాన్, జవాస్ అండమాన్ నికోబార్ దీవులు. ఏ అంశాలు గ్రామం యొక్క సామాజిక సంస్థను ప్రభావితం చేస్తాయి? 1. కుల వ్యవస్థ. 2. పట్టణాలకు దగ్గరగా ఉండడం. 3. కమ్యూనికేషన్ మరియు రవాణా మంచి మార్గాల ఉనికి. నాబార్డ్ యొక్క ఇండియన్ రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ సర్వే ఆధారంగా గత 5 ఏళ్లలో గ్రామీణ కుటుంబాల్లో బీమా యాక్సెస్ క్రమంగా పెరిగింది. If you like the video, please do subscribe my YouTube channel and share with your friends. Like and comment about my video. Thank you. వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్. గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 4 తెలంగాణ మూవ్మెంట్ మరియు ఫార్మేషన్ యొక్క 100 ప్రశ్నల ప్రోగ్రాంకి స్వాగతం. 1992లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లెజిస్లేచర్స్ ఫోరం చైర్మన్ ఎవరు? కె జానారెడ్డి. సాలార్జంగ్ 1 సంస్కరణలు ఏమిటి? 1. హలి సిక్కా నాణేలను మొదటిసారిగా 1858లో సాలార్జంగ్ విడుదల చేశాడు. 2. సాలార్జంగ్ 1865లో రెవెన్యూ సంస్కరణలో భాగంగా జలబందీ విధానాన్ని ప్రతిపాదించాడు. 1835లో చార్లెస్ మెట్కాఫ్ బ్రిటిష్ ఇండియా తాత్కాలిక గవర్నర్గా నియమితులయ్యారు. భారత్లో 1951లో వినోబా భావే ప్రారంభించిన సామాజిక రాజకీయ ఉద్యమం ఏమిటి? భూదాన ఉద్యమం. గిర్గ్లానీ కమిషన్ కి సంబంధించిన విషయాలు ఏమిటి? 1. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జేఎం గిర్గ్లానీ కమిషన్ నియమించబడింది. 2. సెప్టెంబర్ 30, 2004న జేఎం గిర్గ్లానీ కమిషన్ తన తుది నివేదికను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమర్పించింది. 3. ఇది జీవో 610 అమలును పరిశీలించడానికి నియమించబడింది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టులోని సభ్యులు ఎవరు? 1. కేశవరావు జాదవరావు. 2. జయశంకర్ సార్. 3. టి ప్రభాకర్. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను ఫిబ్రవరి 13, 2014న లోకసభలో హోం వ్యవహారాల మంత్రి శ్రీ సుశీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టారు. ఉద్యమాలు, వాటి నాయకులు. నాయకుడు మునీర్ జమాల్. జై తెలంగాణ మామిడి రమకాంతారావు. తెనుగువాణి ఎస్ సత్యనారాయణ. తెలుగుగడ్డ పి జనార్దన్ రెడ్డి. నిజాం పాలనలోని అధికారాల పేర్లు, వారి బాధ్యతలు. దేశ్ముఖ్లు ఆదాయ సేకరణ కలెక్టర్లు. సర్బస్తాదారులు రెవెన్యూ కాంట్రాక్టర్లు. సదర్ హూస్ సుధర్ మత విభాగం. కాజీ ఈ సుబాహ్ ప్రజల మరియు నేరస్తుల పాలన నిర్వహణ. తెలంగాణ పరిరక్షక కమిటీ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? కాటం లక్ష్మీనారాయణ. నిజాం పాలిత హైదరాబాద్ సంస్థానంలో 21 సంవత్సరాల వయసులో భారత జాతీయ కాంగ్రెస్ కు సహస్థాపకురాలుగా ఎవరు ఉన్నారు? పద్మజా నాయుడు. భారత ప్రభుత్వం 1948లో ఆపరేషన్ పోలో అనే కోడ్తో ఏదిని జత చేసింది? హైదరాబాదును. తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్ చేసిన తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు ఎవరు? శ్రీ ఎం చెన్నారెడ్డి. తెలుగు ప్రసార మాధ్యమాలపై శ్రీకృష్ణ కమిటీ పరిశీలన యొక్క ప్రకటనలు ఏమిటి? ఛానల్లో 1 లేదా 2 ఈక్విటీ హోల్డర్లు తప్ప మిగతా ప్రింట్ మీడియా మొత్తం సీమాంధ్ర ప్రజలే ఉన్నారు అని అన్నారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎవరు?
ఒకరు ప్రొఫెసర్ కె జయశంకర్, 2 భూపతి కృష్ణమూర్తి, 3 కేశవరావు జాదవ్. తెలంగాణకి సంబంధించిన ప్రకటనలు. 1. 1969 జనవరి 23న ఏ లలిత్ కుమార్ కమిటీ ఏర్పాటైంది. 2. జస్టిస్ భార్గవ్ కమిటీని 1969 ఏప్రిల్ 22న ఏర్పాటు చేశారు. 3. 1984లో జయభారత్ రెడ్డి కమిటీ ఏర్పాటయ్యింది. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన బ్యాంకు పేరు ఏమిటి. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. పూర్వ హైదరాబాద్ రాజ్యాంగంలో ఉన్న 4 సుబాలలో పెద్దది ఏమిటి. వరంగల్ సుబా. లైబ్రరీలు, వాటి స్థాపనా స్థలాలు. ఆంధ్ర భాషా నిలయం ఖమ్మం, ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం నల్గొండ, ఉస్మానియా భాషా నిలయం కరీంనగర్, రైతు గ్రంథాలయం చిల్కూరు నల్గొండ. 1969 జనవరి 8న ఖమ్మంలో ఎవరు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అన్నబత్తుల రవీంద్రనాథ్. 1969 జనవరి 10న పాల్వంచలో ఎవరు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. పోటు కృష్ణమూర్తి. తెలంగాణ రీజనల్ ఫోరం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు. దామోదరం సంజీవయ్య. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది. 1958. కమిటీలు మరియు అవి ఏర్పడిన తేదీలు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ 30/12/2010. ఆంటోనీ కమిటీ నియామకం 6/8/2013. సుశీల్ కుమార్ షిండే కమిటీ నియామకం 8/10/2013. లోకసభలో ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు 13/2/2014. ఉద్యమం జరిగిన తేదీలు. మిలియన్ మార్చ్ మార్చ్ 10, 2011. ఉద్యమాలు జరిగిన తేదీలు. మిలియన్ మార్చ్ మార్చ్ 10, 2011. సంసాద్ యాత్ర ఏప్రిల్ 27, 2013. పల్లె పల్లె పట్టాలపైకి మార్చ్ 1, 2011. సడక్ బంద్ మార్చ్ 21, 2013. దేవేంద్ర స్వామి మరియు ఆయన సహచరులు వరంగల్లో తెలంగాణ పార్టీని ఎప్పుడు స్థాపించారు. 1984లో. పెద్ద మనుషుల ఒప్పందంలో హైదరాబాద్ రాష్ట్రంలో నుంచి పాల్గొన్న ప్రముఖులు ఎవరు. 1 బూర్గుల రామకృష్ణారావు, 2 మర్రి చిన్నారెడ్డి, 3 నరసింగారావు, 4 కెవి రంగారెడ్డి. జాతరలు మరియు అవి జరిగే జిల్లాలు. ఏడుపాయల జాతర మెదక్, తుల్జా భవానీ జాతర నల్గొండ, మన్నెంకొండ జాతర మహబూబ్ నగర్, ఐనవోలు జాతర వరంగల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నాయకుల మధ్య తెలంగాణ ఏపీలను విలీనం చేయడానికి తెలంగాణ ప్రజలను పరిరక్షించే వాగ్దానంతో ఒప్పందం కుదిరింది ఎప్పుడు. ఫిబ్రవరి 20, 1956న. ప్రముఖ తెలంగాణ గాయకులు ఎవరు. 1 గద్దర్, 2 విమలక్క, 3 నిస్సార్. 8 పాయింట్ల ఫార్ములా ఎప్పుడు అమల్లోకి వచ్చింది. 11 ఏప్రిల్ 1969. ఒప్పందాలు మరియు సంవత్సరాలు. పెద్ద మనుషుల ఒప్పందం 1956. 2 PM 8 అంశాల సూత్రం 1969. PM 6 అంశాల సూత్రం 1973. రాష్ట్రపతి ఉత్తర్వులు ఏపీ గౌట్ ఉద్యోగ ఉత్తర్వు ఒప్పందం 1975. PM ఇందిరా గాంధీ నవంబర్ 27, 1972లో ఎన్ని అంశాల సూత్రాలను ప్రకటించారు. 5 అంశాల సూత్రంను ప్రకటించారు. తెలంగాణలో అతిపెద్ద ఆదివాస తెగ ఏమిటి. గుత్తి కోయలు. 1969 ప్రత్యేక తెలంగాణపై PM అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇచ్చిన ఆంధ్ర నాయకుడు ఎవరు. NG రంగా. వశిష్ఠ భార్గవ్ కమిటీ ప్రకటనలు ఏమిటి. 1 ఇది 8 పాయింట్ల పథకంలో 22 ఏప్రిల్ 1969 ప్రకటించబడింది. 1956-68 మధ్యకాలంలో తెలంగాణ మిగులు నిధి రూపాయలు 28.34 కోట్లు. ఆఫీసర్స్ కమిటీ నివేదికను పరిశీలించడానికి ఏ సీనియర్ అధికారిని నియమించారు. 1985లో అబ్దుల్ ఖాదర్ని. 1969 తెలంగాణ ఉద్యమ సంఘటనలు క్రమ పద్ధతిలో రాయండి.
1 కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. 2 లలిత్ కుమార్ కమిటీ. 3 అబిడ్స్లో మహిళల సత్యాగ్రహం. 4 వరంగల్లో పన్ను సత్యాగ్రహ ఉద్యమం. భారత 3వ రాష్ట్రపతి 1967-69 10లో ఉండగా చనిపోయిన మొదటి రాష్ట్రపతి ఎవరు? జాకీర్ హుస్సేన్. పుస్తకాలు మరియు వారి రచయితలు. గిడి తెలంగాణ కార్టూనిస్ట్ శేఖర్. తెలంగాణ మార్చ్ పిట్టల రవీందర్. జలసాధన సమరము డి సత్యనారాయణ. ఒక ఖండన విశాలాంధ్ర గోబల్స్ ప్రచారం కె దిలీప్. 1969లో భాగంగా ప్రతీకార వ్యతిరేక దినాన్ని పాటించుకోవడానికి పిలుపునిచ్చింది ఎవరు? శ్రీధర్ రెడ్డి. టిఆర్ఎస్ కార్యక్రమాలు కాలానుక్రమంగా రాయండి. 1 మొదటిది ఖమ్మం ప్రజాగర్జన. 2 వికారాబాద్ శంఖారావం. 3 జల సదన కార్యక్రమం. 4 వరంగల్ జైత్రయాత్ర. ఏప్రిల్ 1969లో జరిగిన శాసన మండలి ఎన్నికలో తెలంగాణ ప్రజా సమితి నుండి గెలిచిన అభ్యర్థి ఎవరు? బిఎస్ వెంకట్రామిరెడ్డి. ఆదిరాజ్ వెంకటేశ్వరరావు రచించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రజా ఉద్యమం పుస్తకాన్ని ఏ సభలో ఏ సమావేశంలో ఆవిష్కరించారు? జర్నలిస్టుల సమావేశంలో ఆవిష్కరించారు. తెలంగాణలో రీజనల్ ఫోరం యొక్క మొదటి వ్యక్తి ఎవరు? కె అచ్యుతారెడ్డి. ఆదివాసీ తెగలు మరియు వారి స్థలాలు. 1 కోలం ఆదిలాబాద్ జిల్లా. చెంచులు అమ్రాబాద్ అడవి. గోండులు కుమరంభీం ఆసిఫాబాద్. కొండారెడ్డిలు ఖమ్మం. ఉప ముఖ్యమంత్రి పదవి 6వ వేలు లాంటిది, అది ఏమాత్రం ఉపయోగపడదు అని ఎవరు అన్నారు? నీలం సంజీవరెడ్డి. కాంగ్రెస్ ఖతం కరో తెలంగాణకు హాసిల్ కరో అంటూ జేఏసీ నేతలు ఏ వేదికపై నినాదాలు చేశారు? సాగరహారం. తెలంగాణ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? జూన్ 17, 1969న. 1964-65లో హైదరాబాదులో ఎన్జీఓను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్గా మార్చారు. కెఆర్ అమోస్. 1969 ఉద్యమంలో భాగంగా నిరసన దినాన్ని పాటించారు. 1969 ఉద్యమంలో భాగంగా ఏ రోజును నిరసన దినంగా పాటించారు? జూన్ 2. 2006 డిసెంబర్ 22న తెలంగాణ ఆత్మగౌరవ సభ ఎక్కడ జరిగింది? నల్గొండ. తెలంగాణ విద్యార్థులు మేధావులు తెలంగాణ మొదటి దశ ఉద్యమానికి ఏ సంవత్సరంలో చురుగ్గా నాయకత్వం వహించారు? 1968-69. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? 1958. కాలానుక్రమంగా జరిగిన కొన్ని విషయాలు. 1 హిందూ సోషల్ క్లబ్. 2 జగన్ మిత్ర మండలి. 3 హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్. 4 నిజాం సబ్జెక్ట్స్ లీగ్. తెలంగాణ సేఫ్ గార్డ్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి రవీంద్రనాథ్ దీక్ష ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 8, 1969. వేదిక అది జరిగిన ప్రాంతం. తెలంగాణ ప్రజా వేదిక రంగారెడ్డి. తెలంగాణ ఉద్యమ వేదిక మహబూబ్ నగర్. తెలంగాణ పోరాట వేదిక నల్గొండ. తెలంగాణ చైతన్య వేదిక మెదక్. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో డిసెంబర్ 1, 2009 ఆత్మహత్య ఎవరు చేసుకున్నారు? కిష్టయ్య. సభలు మరియు అవి జరిగిన ప్రదేశాలు. ఓరుగల్లు వీరగర్జన జనగాం. పోలవరం గర్జన భద్రాచలం. సింగూరు సింహగర్జన సంగారెడ్డి. సమర శంకరావం సిద్దిపేట. 6 అంశాల సూత్రంను అమలు చేయడానికి రాజ్యాంగంలోని 32వ సవరణ ఏ తేదీన అమలుకి వచ్చింది? జూలై 1, 1974. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల యొక్క క్లాస్ 14F అంటే ఏమిటి? ఉపాధి కోసం ఫ్రీ జోన్గా హైదరాబాద్ను మార్చడం. టీజేఏసీ నిరసనల కార్యక్రమాలు. 1 నాన్ కోఆపరేషన్. 2 మిలియన్ మార్చ్. 3 తెలంగాణ మార్చ్. 4 సకల జనుల సమ్మె. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు ఏర్పాటయ్యింది? జూన్ 1, 1969. 1969 ఉద్యమంలో భాగంగా 17న తెలంగాణ ఏ దినోత్సవాన్ని జరిపారు? అమరవీరుల దినోత్సవం.
1969 ఉద్యమంలో భాగంగా భారతదేశంలో పీడీవీ చట్టం కింద అరెస్ట్ అయిన మొదటి గెజిటెడ్ అధికారి ఎవరు? గోపాల్ కిషన్. పార్టీ మరియు స్థాపించిన వారు? తెలంగాణ ముక్తి మోర్చనోని కిషన్ రావు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి సత్యనారాయణ. తెలంగాణ కోసం సిఓయు ఫోరం ప్రొఫెసర్ లక్ష్మణ్. తెలంగాణ ప్రజా సమితిని పునరుద్ధరించారు భూపతి కృష్ణమూర్తి. తెలంగాణ ప్రాంతీయ మండలి నిర్వహించబడింది ఎప్పుడు? 1. శ్రీకృష్ణ కమిటీ 2010. 2. జెంటిల్మెన్ ఒప్పందం 1956. 1969 ఆగస్టు 5న జలగం వెంగళరావు అభినందన సభ రామచంద్ర ఆడిటోరియంలో జరిగింది. అది ఎక్కడ ఉంది? కొత్తగూడెంలో. జాబితా 1, జాబితా 2ను అబ్జర్వ్ చేయండి, గమనించండి. తెలంగాణ డెమోక్రటికల్ ఫ్రంట్ దుచ్చర్ల సత్యనారాయణ. తెలంగాణ కోసం ఓయూ ఫోరం ప్రొఫెసర్ లక్ష్మణ్. తెలంగాణ ప్రగతి వేదిక శ్రీ రాపోలు ఆనంద భాస్కర్. తెలంగాణ కళా సమితి బెల్లి లలిత. ములికీ నిబంధనలు ఫిబ్రవరి 20, 1969న హైకోర్టు డివిజన్ బెంచ్ సరైనవి ఏవి? 1. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి. 2. జస్టిస్ చిన్నపరెడ్డి బెంచ్లు. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ సంస్థ వ్యవస్థాపకులు ఎవరు? మనోహర్ రెడ్డి. కాలానుక్రమంగా విప్లవాలను సంఘాలను అమర్చండి. 1. విప్లవ రచయితల సంఘం. 2. జననాట్య మండలి. 3. ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ. 4. పీడీఎస్యు ఏర్పాటు. 1999లో తెలంగాణ అభివృద్ధి ఫోరంలకు ఎక్కడ స్థాపించారు? న్యూయార్క్. తెలంగాణ ప్రాంతీయ కమిటీలు మరియు వ్యక్తులు. తెలంగాణ సాధన సమితి ఆలే నరేంద్ర. తెలంగాణ ప్రజా సమితి టిఎస్ సదాలక్ష్మి. తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య. నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్. పాయం ఎడిటర్ వరంగల్ విద్యార్థి లాఠీ చార్జిని విమర్శించారు. అతని పేరు ఏమిటి? ఉదవ్ రావ్. సంస్థ మరియు వాటి అధ్యక్షులు. బాయి సమైక్యత ప్రజా సంఘటన రామానంద తీర్థ. తెలంగాణ ప్రజా సమితి ఏ మదన్ మోహన్. రిపబ్లికన్ పార్టీ శ్రీమతి ఈశ్వరీబాయ్. తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం అచ్యుతారెడ్డి. రచయితలు మరియు వారి రచనలు. జిలాని బానో రాస్తా బంద్ హై. గోరేటి వెంకన్న. ఏకునాథం మోతా. కవి యాకూబ్. నాడీ మూలం లాంటి ఆ ఇల్లు. జూపక సుభద్ర. రాయక్క మన్యం. తెలంగాణ చరిత్ర సమస్యలపై 200 పేజీల ప్రత్యేక సంచిక ప్రచురించిన ఏకైక పత్రిక ఏమిటి? భూమిక. వివేకవర్ధిని కళాశాలలో తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో ఏ సభలో తెలంగాణ జెండాను ఎగురవేశారు? స్వతంత్ర దినోత్సవం నాడు. ఏ సంస్థ ఆర్థిక సంస్కరణలో భాగంగా పునర్నిర్మించబడింది? ఏపీసీఓ అప్కో. తెలంగాణకు జరిగిన బహుళ అన్యాయంపై తెలంగాణ ఉద్యమం పరిశోధాత్మక దృష్టి అనే పుస్తకాన్ని ఎవరు ప్రచురించారు? కళాశాల ఉపాధ్యాయుల సంఘం ప్రచురించింది. మొదటి తెలంగాణ ధూమ్ ధామ్ ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 30, 2022న కామారెడ్డిలో జరిగింది. జనవరి 6, 2011న శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ములికి పాలన రాజ్యాంగ విరుద్ధమని ఎవరు తీర్పునిచ్చారు? జగన్మోహన్ సాంబశివరావులు. కార్యక్రమం మరియు వ్యక్తులు. సహచార బుక్ హౌస్ పి శంకర్. చర్చ వార్తాపత్రిక పిట్టల రవీందర్. తెలంగాణ టైమ్స్ వార్తాపత్రిక మల్లేపల్లి లక్ష్మయ్య. హెచ్ఎంటీవీ దశ దిశ కార్యక్రమం సికే రామచంద్రమూర్తి. సమావేశం అవి జరిగిన జిల్లాలు. సింహగర్జన సమావేశం కరీంనగర్. తెలంగాణ ఆత్మగౌరవ సభ నల్గొండ. జగిత్యాల జైత్రయాత్ర వరంగల్. ప్రజా గర్జన ఖమ్మం. కిషన్ రెడ్డి 2012 సెప్టెంబర్ 3 నుండి సెప్టెంబర్ 5 వరకు న్యూఢిల్లీలో ఎక్కడ తెలంగాణ పౌరదీక్ష అనే నిరసన నిర్వహించారు? జంతర్ మంతర్ వద్ద. సిపిఐ కార్యదర్శి నారాయణ నేతృత్వంలో తెలంగాణలో తెలంగాణ పౌరయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ప్రారంభం అయింది? జోడేఘాట్లో ప్రారంభమై హైదరాబాద్లో ముగిసింది.
సెప్టెంబర్ 21, 1973 ప్రకటించిన 6 అంశాల సూత్రం రాజ్యాంగ భద్రతను కల్పిస్తూ మే 1974లో 32వ రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఆమోదించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గిరిజన ఆందోళనలో భాగంగా 17 జూన్ 1969న ఏ దినోత్సవాన్ని పాటించారు? మహిళా దినోత్సవాన్ని పాటించారు. శ్రీకృష్ణ కమిటీ అఖిలపక్ష సమావేశాన్ని ఏ పార్టీలు బహిష్కరించాయి? బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్. నవంబర్ 26 నుండి డిసెంబర్ 6 వరకు తెలంగాణ నగరాల నుండి విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంకు నడిచారు. తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ ఎవరి నాయకత్వంలో ఏర్పడింది? మదన్ మోహన్. తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్థాపించింది ఎవరు? గద్దర్. తెలంగాణ మట్టి మనుషుల వేదికను ఎవరు స్థాపించారు? పాండురంగారావు. గిర్లానీ కమిటీ తన మొదటి నివేదికను ఏ తేదీన సమర్పించింది? 2001 అక్టోబర్ 6. తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫోరం ఎవరు ఏర్పాటు చేశారు? ఆర్ రమేష్ రెడ్డి. తెలంగాణ మేధావుల వేదిక ప్రొఫెసర్ కోదండరాం. ట్యాంక్ బండిపై మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు తెలంగాణ ఉద్యమకారులు ఏ ఆదర్శంను ఉపయోగించారు? ఈజిప్ట్. తెలంగాణ సాయుధ పోరాటంలో చనిపోయిన ధర్మాపురం గ్రామ లంబాడ నాయకుడు ఎవరు? తాను నాయక్. పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో తెలంగాణ ప్రాంతం నుండి ఏ పార్లమెంట్ సభ్యుడు చర్చలో పాల్గొని సవరణలను ప్రతిపాదించాడు? రాయల తెలంగాణ కావాలని అని చెప్పింది ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. వార్తాపత్రిక మరియు వ్యవస్థాపకులు. తెనుగు పత్రిక ఓదిరాజు సోదరులు, హితబోధిని శ్రీనివాస్ శర్మ, గోల్కొండ పరిక సురవరం ప్రతాప్ రెడ్డి. జీవో నంబర్ 610 మరియు 674 ఆధారంగా బదిలీ రీపాట్రియేషన్ ఆర్డర్స్ జారీ చేయబడ్డాయి. 1969లో ప్రి కృష్ణమూర్తి ఏ తేదీన పాల్వంచలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు? జనవరి 10. ఉపేంద్ర టీడీపీ నుండి ఏ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు? హిమాయత్ సాగర్. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో ఎవరు పాల్గొనలేదు? జేఎల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. గ్రామాల్లో చైతన్యం కోసం గ్రామాలకు తరలింపు కార్యక్రమాన్ని ఏ యూనియన్ చేపట్టింది? ఆర్ఎస్యు ప్రోగ్రాం. ఆర్ఎస్యు అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. సమావేశాలు స్థలాలు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ సమావేశాలు స్థలాలు. మొదటి రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్లో, రెండో రాష్ట్ర స్థాయి సమావేశం వరంగల్లో, మూడో రాష్ట్ర స్థాయి సమావేశం అనంతపూర్లో, నాలుగో రాష్ట్ర స్థాయి సమావేశం గుంటూరులో జరిగింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ జారీ చేసిన 1919 ఫార్మన్ హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనలను పటిష్టం చేయడం మరియు వివరించడం లక్ష్యంగా పెట్టుకుంది. బతుకమ్మ పండుగను తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ దినాలుగా ఎవరు ప్రకటించారు? తెలంగాణ ప్రగతి వేదిక. నిజామాబాద్ న్యాయవాదుల సమావేశం ఎప్పుడు జరిగింది? 1996లో. 1982లో తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికుల హక్కుల కోసం పోరాడేందుకు ఏమి ఏర్పడింది? సింగరేణి గని కార్మిక సంఘం. రేలాదోలా తా తెల్లాదే నేల నా తెలంగాణ పాట రాసింది ఎవరు? గోరేటి వెంకన్న. 1957 నుంచి 1962 వరకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఏ పని చేశారు? డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. మొదటి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరు? గంటా చక్రపాణి. మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు? వి నాగిరెడ్డి. 2008లో ఓయూలో ఏ సంస్థను ఏర్పాటు చేశారు? తెలంగాణ చరిత్ర కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తొలి మంత్రివర్గం ఏమిటి? నీలం సంజీవరెడ్డి. సీఎం సాధారణ పరిపాలన, గృహ ప్రణాళిక రవాణా. కేవీ రంగారెడ్డి రెవెన్యూ శాఖ. తెలంగాణ గర్జనగా పిలువబడే తెలంగాణ జలసాధన ఉద్యమం ముగింపు సభ జనవరి 6, 2003న ఎక్కడ జరిగింది? పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్. 2004 ఎన్నికల ప్రచారంలో తాము గెలిస్తే తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సోనియా గాంధీ ఏ సభలో ప్రకటించారు? కరీంనగర్ బహిరంగ సభలో. 2006లో టీఆర్ఎస్ పార్టీ పోలవరం గర్జన సభ ఉద్దేశం ఏమిటి?
పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న గిరిజనులకు మద్దతు పలకడము. కార్యక్రమం మరియు ప్రాంతాలు: ఉద్యోగ గర్జన సిద్దిపేట, శంఖారావం వికారాబాద్, ప్రజల గర్జన ఖమ్మం. 1989 ఆగస్టు 18న ఏ ట్రస్ట్ ఏ వార్తాపత్రికను ప్రారంభించింది? మా తెలంగాణ వార్తాపత్రికను ప్రకటించింది. గుమ్మి అంటే గిరిజనుల భాషలలో అర్థం ఏమిటి? గుమ్మి అంటే గింజలను కలిగి ఉండే నిర్మాణాలను అతికించడానికి ఉపయోగిస్తారు. ఒగ్గు కథలో ఒగ్గు అంటే ఏమిటి? శివునికి సంబంధించిన చిన్న డోలు. తెలంగాణలో జూన్ 1970లో తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ ఎన్ని సీట్లు గెలుచుకుంది? 3 సీట్లు. 1970లో నియమించిన ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటీ అధ్యక్షులు ఎవరు? నసిరుల్లా బేగ్. 1969 తెలంగాణ ఉద్యమంలో గన్పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసింది ఎవరు? ఎస్ లక్ష్మీనారాయణ. 1999 2004 వరకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ రీస్ట్రక్చరింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఎన్ని సంస్కరణలు జరిగాయి? 6 సంస్కరణలు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకి ఏ భాగం నీటి వనరుల నిర్వహణ అభివృద్ధికి సంబంధించినది? భాగం 9. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రచురించిన బులెటిన్లో తెలంగాణకు సాగునీరు, విద్యలో జరిగిన అన్యాయం గురించి చెప్పింది. తెలంగాణ దృక్కోణాలు. 1997 మార్చి 8, 9 తేదీల్లో పెద్ద సభ ఎక్కడ జరిగింది? భువనగిరి. తెలంగాణ రైతుల సాయుధ తిరుగుబాటు నాయకులు దేవులపల్లి వెంకటేశ్వరరావు ఏ సభ నుండి ఎన్నికయ్యారు? నల్గొండ సభ నుండి ఎన్నికయ్యారు. క్విట్ తెలంగాణ అంటూ తొలిసారి నినాదం ఇచ్చిన విద్యార్థి నాయకుడు ఎవరు? శ్రీధర్ రెడ్డి. 1969లో తెలంగాణ ఉద్యమమైన ముఖ్య తేదీలు ఏమిటి? తెలంగాణ పతాక దినోత్సవం 1969 జూలై 12. తెలంగాణ వంచన దినోత్సవం 1969 ఏప్రిల్ 22. తెలంగాణ మహిళా దినోత్సవం 1969 జూన్ 17. తెలంగాణ పోరాట దినోత్సవం 1969 ఏప్రిల్ 15. సకుల జనుల సమ్మె ఎన్ని రోజులు కొనసాగింది? 42 రోజులు. ప్రణబ్ ముఖర్జీ కమిటీలోని సభ్యులు ఎవరు? 1 దయానిధి మారన్, 2 రఘువంశ్ ప్రసాద్ సింగ్. If you like the video, please do subscribe my YouTube channel and share with your friends. Like and comment about my video. Thank you. వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్కు సంబంధించి జనరల్ సైన్స్ అండ్ ఎబిలిటీస్కి సంబంధించిన ప్రశ్నలు 100 ప్రశ్నలు చూద్దాం. యునైటెడ్ నేషన్స్ మానవతా నిధులు ఎవరికి కేటాయించారు? కొత్త సిఈఆర్ఎఫ్ నిధులలో 1/3 కంటే ఎక్కువ యోమన్ కి $20 మిలియన్ల, హెచ్పిఓకి $15 మిలియన్ల సహాయం చేస్తుంది. ఆకలి, స్థానభ్రంశం, వ్యాధి మరియు వాతావరణ సంక్షోభాలను పరిరక్షిస్తుంది. 2024 మార్చిలో పీఎం మోడీ ప్రారంభించిన ప్రపంచంలోనే అతి పొడవైన ద్విలైన్ సొరంగం పేరు ఏమిటి? సేలా టన్నెల్ 2019లో ప్రారంభం అయ్యింది. పొడవు 13,000 అడుగులు. ఉష్ణమండల తుఫాను లక్షణాలు ఏమిటి? తుఫాన్ కేంద్రం సాధారణంగా ప్రశాంతంగా స్పష్టంగా ఉంటుంది. చాలా తక్కువ వాయుపీడనంతో ఉంటుంది. ఇది మూసి ఉన్న ఐసోబార్లను కలిగి ఉంటాయి. దీని ఫలితంగా ఎక్కువ గాలి వేగం ఉంటుంది. 2024 ఆగస్టు చివరిలో జపాన్ చేరుకున్న భారీ వర్షం మరియు గాలులతో కూడిన తుఫాన్ పేరు ఏమిటి? షాన్. దక్షిణ త్రిపుర జిల్లాలో ఉద్భవించి భారత్ వైపు సుబ్రుం పట్టణం గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నది పేరు ఏమిటి? ఫేనీ నది. ఇది ఏ 2 దేశాల సరిహద్దుల్లో భాగంగా ఉంది? భారత్ మరియు బంగ్లాదేశ్. ఈ ఫేనీ నదిపై భారత్ బంగ్లా సంబంధాలకు నిర్మించిన బ్రిడ్జ్ పేరు ఏమిటి? మైత్రి సేతు. 9 లైన్ యొక్క ఉద్దేశాలు ఏమిటి? ఇది దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క చారిత్రక వివాదాలను సూచిస్తుంది. ఇది అనేక ఆగ్నేయాసియా దేశాల ప్రత్యేక ఆర్థిక మండలిలో EEZS వ్యాప్తి చెంది ఉంది. సభ్య దేశాలు ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా,
బ్రూనై. వ్యవసాయ స్టార్టప్లు మరియు అగ్రిప్రెన్యూర్లకు మద్దతుగా ప్రభుత్వం ప్రారంభించిన ఫండ్ పేరు ఏమిటి? అగ్రిసూర్ 2024. 2024లో ప్రారంభించబడిన జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ ప్రచారం యొక్క నేపథ్యం ఏమిటి? నారీ శక్తి సే జలశక్తి. కావేరీ నది మూలం పశ్చిమ కనుమల్లో ఏ కొండలలో ఉంది? బ్రహ్మగిరి కొండలలో. కావేరీ నదిపై ఉన్న జలపాతం ఏమిటి? శివసముద్రం. స్టెయిన్లెస్ స్టీల్ రంగంలో భారత్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మార్చి 2024లో ఎక్కడ ప్రారంభించింది? హీసర్, హర్యానా. దీన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జె జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ అథారిటీ దీన్ని ప్రారంభించింది. ఇటీవల 16 ఏళ్ల వయసులో నేపాల్ వైపు నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలు ఎవరు? కామ్యా కార్తికేయ. ప్రపంచంలో రెండో అతి చిన్న వయస్కురాలు ఈమె. తెలంగాణలో ఇటీవల భారత్లో గృహ వర్గ సర్వేను ప్రారంభించిన 3వ రాష్ట్రంగా మారింది. మొదటి 2 రాష్ట్రాలు ఏమిటి? బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్. 2024 వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరిన రాష్ట్ర శాసనసభ ఏమిటి? కేరళ రాష్ట్ర శాసనసభ. భారత్లో అత్యధిక సంఖ్యలో రామ్సార్ ప్రదేశాలు కలిగి ఉన్న రాష్ట్రం ఏమిటి? తమిళనాడు. పండిట్ జస్రాజ్ శాస్త్రీయ గాయకుడు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క ఏ పాఠశాలకు చెందినవారు? మేవాటి. పాఠశాల అంటే ఘరానా. నీల్ దర్పణ్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇది ఒక బెంగాలీ నాటకం. దీనబంధు మిత్ర. ఏ లక్కారాడి నృత్యం ప్రధానంగా ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? కేరళ రాష్ట్రంలో. నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ నాల్కో చైర్మన్ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు? బిజేంద్ర ప్రతాప్ సింగ్. రష్యాలోని కజాన్లో 2024లో జరిగిన బ్రిక్స్ గేమ్స్ లో భారత్ ర్యాంక్ ఎంత? భారత్ ర్యాంక్ 8వ స్థానం. మొత్తం 29 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. 2024 ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్ ఎవరు? ధ్రువ్ సీత్వాలా. ఇటీవల పరీక్షించిన RH-560 రాకెట్ ను ఎక్కడి నుంచి ప్రయోగించారు? సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. తెలంగాణలో అటవీ ప్రాంతం కవరేజీ శాతం ఆధారంగా మొదటిది ములుగు, 2 భద్రాద్రి కొత్తగూడెం, 3 కుమరంభీం, 4 జయశంకర్ భూపాల్పల్లి. వన్యప్రాణి అభయారణ్యం మరియు అవి ఏర్పడిన సంవత్సరాలు. ఏటూరు నాగారం 1952, కిన్నెరసాని 1977, నాగార్జున శ్రీశైలం 1978. భారత్ నందలి వెడల్పైన జలపాతం ఏది? చిత్రకూట్. భారత్ నందలి అత్యంత ఎత్తైన జలపాతం ఏది? కుంచికల్. కర్బీ ఆంగ్లోంగ్ పీఠభూమి దేనికి పొడిగింపు? ద్వీపకల్ప పీఠభూమికి. సుందరమైన దూద్ సాగర్ జలపాతానికి ప్రసిద్ధి చెందిన నది ఏమిటి? మాండవి నది. ఏజెన్సీలు మరియు వాటి హెడ్ క్వార్టర్స్. FAO రోమ్, UNIDO వియన్నా, ILO న్యూయార్క్, యునెస్కో పారిస్. 1000 సరస్సుల భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఫిన్లాండ్. పంగలక వన్యప్రాణుల అభయ అరణ్యం సిక్కింలోని ప్యాంగాంగ్ జిల్లాలో ఉంది. ఇది భారత్ మరియు భూటాన్కి మధ్య పులుల సంరక్షణ కారిడార్గా పనిచేస్తుంది. కొండ చర్యలు విరగడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి? 1. అవి ఒక రకమైన మాస్ వేస్టింగ్. 2. మైనింగ్ కారణంగా. ఆవర్తన పట్టికలో ఎడమ నుండి కుడికి తగ్గుతుంది, పై నుండి కిందకు పెరుగుతుంది. పరమాణు వ్యాసార్థం. భగత్ సింగ్ మరియు BK దత్తాలు కేంద్ర శాసనసభలో బాంబు ఎప్పుడు వేశారు? 8 ఏప్రిల్ 1929. మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928లో ప్రతిపాదించిన చట్టం పేరు ఏమిటి? హక్కుల చట్టం. యంగ్ బెంగాల్ను స్థాపించింది ఎవరు? హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో.
1945-46 సంవత్సరంలో ఢిల్లీలోని ఎర్రకోట బ్రిటిష్ ప్రభుత్వం కోర్టు మార్షల్ ద్వారా ఇండియన్ నేషనల్ ఆర్మీ INA లేదా ఆజాద్ హింద్ ఫౌజ్కు చెందిన ఎవరు విచారణకు గురి అయ్యారు? షా నవాజ్ ఖాన్, గుర్దయాల్ సింగ్ థిల్లాన్, ప్రేమ్ సెహగల్. సమాజము మరియు వాటి సేవలు. బ్రహ్మ సమాజం ఏకేశ్వరోపాసన, ఆర్య సమాజం వేదాలకు తరలిపోండి, దివ్యజ్ఞాన సమాజం విశ్వ మానవ సౌభ్రాతృత్వం, రామకృష్ణ మిషన్ మానవ సేవ. కర్ణాటక యుద్ధాలు ఎవరి మధ్య జరిగాయి? బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య. మొదటి కర్ణాటక యుద్ధం ఎవరి వల్ల జరిగింది? ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం వల్ల ఏర్పడింది. చట్టాలు అవి ఏర్పడిన కాలానుక్రమంగా అమర్చినవి. మొదటిది క్రమబద్ధీకరణ చట్టం, 2 పిట్స్ ఇండియా చట్టం, 3 చార్టర్ చట్టాలు, 4 ఇండియన్ కౌన్సిల్ చట్టాలు. తెలంగాణలో జరిగే ముఖ్యమైన పండుగలు, వాటి రోజులు. సమ్మక్క సారక్క 4 రోజులు, బోనాలు 2 రోజులు, బతుకమ్మ పండుగ 9 రోజులు. పథకం మరియు పథకం యొక్క లక్ష్యం. చేనేత మిత్ర ఇన్పుట్ సబ్సిడీ లింక్డ్ వేతనం పరిహారం. నేతన్నకు చేయూత చేనేత పనివారిపై వడ్డీ భారాన్ని తగ్గించడం. భారత్లో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏమిటి? తెలంగాణ. గౌట్ రోబోటిక్స్ లో ఫెలోషిప్ ను కూడా అందిస్తుంది. గవర్నమెంట్ రోబోటిక్స్ లో ఫెలోషిప్ ను కూడా అందిస్తుంది. PM ఫసల్ బీమా యోజన కింద ఖరీఫ్ మరియు నూనె గింజల పంటలకు రైతులు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఎంత? 2%. PMFBY. పాలసీ అవి మొదలైన సంవత్సరాలు, అవి ఏర్పాటైన సంవత్సరాలు. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2011. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేషన్ 2014. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ 2015. స్టార్టప్ ఇండియా స్కీమ్ 2016. 2022లో సముద్ర దొంగతనాలను నిరోధించడానికి ఏర్పాటైన చట్టం ఏమిటి? సముద్రాలపై దొంగతనాలను అణిచివేయడం కోసం ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టంపై ఒప్పందం చేసుకుంది. మిస్తీ పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? మాంగ్రోవ్ పర్యావరణ వ్యవస్థ. జాతీయ వెదురు కమిషన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత పథకం? వ్యవసాయం మరియు రైతు సంక్షేమం. గ్రామీణాభివృద్ధి పథకం PMGY అంటే ఏమిటి? ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. జాతీయ ఆరోగ్య విధానం NHP 15 సంవత్సరాల విరామం తర్వాత ఎప్పుడు విడుదల చేయబడింది? 2017లో. సమర్థ్ అనే మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది? MSME మంత్రిత్వ శాఖ. భారత్ మొదటి జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు జారీ చేసింది? 1952. తెలంగాణలోని ప్రభుత్వ సంస్థలు మరియు వాటి స్థలాలు. హార్డ్వేర్ పార్క్ రావిర్యాల రంగారెడ్డి. గేమింగ్ అండ్ యానిమేషన్ పార్క్ రాయదుర్గం మరియు రంగారెడ్డి. గేమింగ్ అండ్ యానిమేషన్ పార్క్ రాయదుర్గం రంగారెడ్డి. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ షాయంపేట గీస్కొండ వరంగల్. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నాగులపల్లి మెదక్ జిల్లా. తెలంగాణ అటవీ శాఖ అకాడమీ ప్రచురించిన పుస్తకాలు ఏమిటి? వన సంరక్షణ నెలలో ఒకసారి వస్తుంది. వన జ్ఞాపిక త్రైమాసిక పత్రిక ఇది. వృక్షాలను ఎక్కువ ఎత్తులో ఉన్న వృక్ష సంపదగా పరిగణిస్తారు. ఏ అడవులను? మెంటాన్ అడవుల వృక్షాలను ఎక్కువ ఎత్తులో ఉన్న వృక్ష సంపదగా పరిగణిస్తారు. ప్రభుత్వం యొక్క కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన CDP సురక్ష యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఉద్యాన రైతులకు తక్షణమే రాయితీలు అందించడం. భారతదేశం జరిపిన కొన్ని ఆపరేషన్లు మరియు తరలింపులు.
ఆపరేషన్ రాహత్ యోమన్, ఆపరేషన్ సుకూన్ లెబనాన్, ఆపరేషన్ గంగా ఉక్రెయిన్, ఆపరేషన్ దేవి శక్తి ఆఫ్ఘనిస్తాన్. బిద్రీ కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలు ఏమిటి? హైదరాబాద్ మరియు బీదర్. జోగినీల పేర్లు ప్రాంతాలను బట్టి. స్థలం కరీంనగర్, పేరు పార్వతి. రంగారెడ్డిలో అంబాబాయి, మహబూబ్ నగర్లో జోగని బసవి అని పిలుస్తారు. స్వస్థాన పరిరక్షణకు ఉదాహరణలు ఏమిటి? జీవ ఆవరణ నిల్వలు, రక్షిత అడవులు. జాతీయ అభయ అరణ్యం లేదా ఉద్యానవనాలు మరియు ప్రదేశాలు. బందీపూర్ జాతీయ ఉద్యానవనం కర్ణాటక, చంద్రప్రభ అభయారణ్యం ఉత్తరప్రదేశ్, దాచిగమ్ అభయ అరణ్యం జమ్మూ కాశ్మీర్, నిమ్దహా జాతీయ ఉద్యానవనం అరుణాచల్ ప్రదేశ్. డిఆర్డిఏ ఫుల్ ఫామ్ ఏమిటి? డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. మీనింగ్స్, కొన్ని మీనింగ్స్ చూద్దాం. క్రెడిబుల్, ఏబుల్ టు డూ బిలీవ్. క్రెడిబుల్, ఏబుల్ టు బి బిలీవ్డ్, కన్విన్సింగ్. స్పోరియస్, నాట్ జెన్యూన్, అథెంటిక్, నాట్ అథెంటిక్, ఫాల్స్ ఆర్ ఫేక్. Expedient, useful, right, convenient in particular situations. Impending, about to happen, occur soon. Exciting, speaking very high. Fit as fiddle, ante in good health. I would have accepted the job offer on the condition that I dash more flexibility had. I would have accepted the job offer on the condition that I had more flexibility. Activize. Mother said to Megha, leave for your office now. Passivize. Mother told Megha to leave for her office then. In spite of sickness, she appeared at the examination. తెలంగాణలో ఆశ్రిత కులాల ప్రధాన వృత్తి దేనిగా పరిగణించబడింది? భిక్షాటనగా. తెలంగాణలోని ప్రాజెక్టులు మరియు వాటి ప్రాంతాలు. ఉల్లూరు వాగు ప్రాజెక్ట్ ములుగు, లంక సాగర్ ప్రాజెక్ట్ ఖమ్మం. నీ క్షయ పోషణ యోజన NPY కింద క్షయ రోగులకు నెలవారీ సహాయం ఎంత పెంచారు? 1000 రూపాయలకు పెంచారు. If you like the video, please do subscribe my YouTube channel and share with your friends. Like and comment about my video. Thank you. Welcome back to VSK Educational Channel. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కి ఉపయోగపడే హిస్టరీ పాలిటీ సొసైటీ 100 ప్రశ్నల ప్రోగ్రాంకు స్వాగతం. నాగానంద, రత్నావళి, ప్రియదర్శక వంటి పుస్తకాలను రచించిన చక్రవర్తి ఎవరు? హర్షవర్ధన్. ప్రాచీన ప్రాంతం పల్కరిన్ ఆవిష్కరణ. లోతాల్, పియేర్. కలిబంగన్, దున్నిన పొలము. ధోలావీర, హరప్ప లిపికి చెందిన 10 పెద్ద సైజు చిహ్నాలకు కలిగి ఉన్న శాసనం. బన్వాలి, నాగలి యొక్క టెర్రకోట ప్రతిరూపం. ఖేమర్లో అంగకోర్ వాట్ అనే ఆధునిక పేరు యొక్క అర్థం టెంపుల్ సిటీ. సింధులోయ నాగరికతతో విశిష్టమైన లక్షణం ఏమిటి? ఇటుకలతో కట్టిన భవనాలు. ప్రారంభ భారతీయ పురావస్తు శాస్త్రంలో ప్రధాన కాలాల యొక్క సరైన కాలానుక్రమం. మొదటిది ప్రాచీన శిలాయుగం, రెండవది మెసోలిథిక్, మూడవది నియోలిథిక్, నాలుగవది హరప్పా నాగరికత. ప్రారంభ వేద యుగంలో సరైన వివరణలు ఏమిటి? అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చదువుకున్నారు. మహిళలు సభా సమితిలకు రెండింటికి హాజరయ్యేవారు. బౌద్ధ మతం యొక్క విశ్వాసాలు ఏమిటి? ప్రపంచం దుఃఖంతో నిండిపోయి ఉంది. ప్రజల కోరికల కారణంగా బాధపడుతున్నారు.
కోరికలను జయిస్తే మోక్షం వస్తుంది. శాతవాహనులకు సంబంధించి సరైన ప్రకటనలు. శాతవాహనులు పాలకులను మ్యాట్రోనిమిక్స్ ద్వారా గుర్తించారు. సింహాసనానికి శాతవాహనుల వారసత్వం సాధారణంగా పితృస్వామ్యమైనది. సముద్రగుప్తుని ప్రశస్తి ప్రస్థానంలో ఏమి పేర్కొంది? రాజును యోధునిగా పేర్కొంటూ వారి పూర్వీకుల గురించి కూడా ప్రస్తావించారు. కాళిదాసు రచనలు ఏమిటి? అభిజ్ఞాన శకుంతలం, మేఘదూతం, మాళవికాగ్నిమిత్రం, కుమార సంభవం, విక్రమోర్వశీయ, రఘువంశ. ఎవరి పాలనలో మగధ సామ్రాజ్యం శ్రేయస్సు అత్యున్నత స్థాయికి చేరుకుంది? బింబిసారుడు మరియు అజాతశత్రువు పాలనలో. తమిళనాడులో చోళుల శాసనంలో వెట్టి పన్ను ఏ రూపంలో తీసుకొనబడింది? బలవంతపు చాకిరి. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ని నిర్మించింది ఎవరు? రాజరాజ 1. ఏ రాజవంశాలు కన్నడ మరియు తెలుగు భాషలను ఆదరించాయి? రాష్ట్రకూట, చాళుక్యులు, హొయసలు. మహమ్మద్ ఘోరీ మరణం తర్వాత తన కింద గవర్నర్ లాగా పనిచేసేవారు దాదాపు స్వతంత్రంగా పరిపాలన ఏర్పరచుకున్న ప్రాంతాలు ఏమిటి? యాల్దోజ్, ఆఫ్ఘన్ పర్వతాలు, కుబాచా, సింధు. మహమ్మద్ ఇబ్న్ బఖ్తియార్, బెంగాల్. ఐబాక్, ఢిల్లీ. ఢిల్లీ సుల్తాన్ ఏకైక మహిళా పాలకురాలు ఎవరు? రజియా సుల్తాన్. చరిత్రకారుడు మరియు వారు రచించిన పుస్తకాలు. మిన్హాజ్ ఉస్ సిరాజ్, తబుదావాట్ ఐ నాసింట్ అనే పుస్తకాన్ని రచించాడు. జియా ఉద్దీన్ బరానీ, తారిక్ ఎస్ ఫిరోజాహి. ఇబ్న్ బతుతుహ్ రతాల్ ఉల్ రహ్లా అనే పుస్తకాన్ని రచించాడు. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను ఎవరు స్థాపించారు? విలియం జోన్స్. సామాజిక మతపరమైన ఉద్యమాలు కార్యాచరణ ప్రాంతం. స్వామి నారాయణ్ ఉద్యమం గుజరాత్. రాహ్నుమై మజ్దా యాసాన్ సభ బొంబాయి. మహమ్మదీయ సాహిత్య సంఘం కలకత్తా. భారతదేశంలో ఆంగ్ల విద్యకు దేనిని మాగ్నా కార్టా అంటారు? చార్లెస్ వుడ్స్ డిస్పాచ్. కేబినెట్ మిషన్లో సభ్యులు కానివారు ఎవరు? క్లైమంట్ అట్లీ. భారత్ వలస పాలనలో జనపనారు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రావిన్స్ ఏమిటి? బెంగాల్. కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? నానా సాహెబ్. డల్హౌజీ యొక్క డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ కింద విలీనం చేయబడిన మొదటి రాష్ట్రం ఏది? సతారా. ఎంజి రనాడే సంపాదకీయాలు. బొంబాయి పరిపాలన సంస్కరణలు, మధ్య ఆసియా ప్రశ్నలు, సెంట్రల్ ప్రావిన్సులు మరియు రెవెన్యూ మరియు అద్దె బిల్లు, ఇల్బర్ట్ బిల్, దేవస్థానం ఏర్పాటు, దేశీ సంస్థాన్ నిర్వహణ. కేడే సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? గుజరాత్. నియామం మరియు ఏర్పాటైన చట్టాలు. స్థానభ్రంశ భత్యం, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్మెన్ చట్టం 1979. సర్టిఫయింగ్ సర్జన్, వ్యాపారుల చట్టం 1948. అర్ధ నెలవారీ చెల్లింపు, ఉద్యోగుల పరిహార చట్టం 1923. ముక్క పని, కనీస వేతనాల చట్టం 1948. ఏ సంస్కరణలో భారత ప్రభుత్వ చట్టం 1919 అమలుకు వచ్చింది? మాంటాగు చైమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఢిల్లీలోని వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ పై బాంబు విసిరేందుకు ఏ సంస్థ బాధ్యత వహించింది? అనుశీలన్ సమితి. ఏమి ప్రారంభించినప్పుడు భారతీయ వ్యాపారులు పారిశ్రామికవేత్తలు మద్దతు ఇచ్చారు? శాసన ఉల్లంఘన ఉద్యమం. క్రిప్స్ మిషన్ వైఫల్యం యొక్క తక్షణ ప్రభావం ఏమిటి? క్విట్ ఇండియా ఉద్యమం. బెంగాల్కి చెందిన కింది స్వతంత్ర సమరయోధుడు దేశబంధు అని పిలుస్తారు? చిత్తరంజన్ దాస్. రైలు దోపిడీ సమయంలో భారత్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ రీడింగ్. కోహినూర్ డైమండ్ ఎక్కడ దొరికింది? కల్లూరు మైన్స్ 1657లో.
కంచర్ల గోపన్న రచించిన శతకం పేరు ఏమిటి? దాశరథి శతకం. హైదరాబాద్ యొక్క వాస్తుశిల్పి ఎవరు? మీర్ మొమిన్ అస్త్రాబాది. క్షేత్రయ్య పుట్టిన జిల్లా పేరు ఏమిటి? కృష్ణా జిల్లా మువ్వ గ్రామం. కుతుబ్ షాహీల కాలంలో నీలిమందు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏమిటి? నాగుల వంచ. శాతవాహన రాజవంశ కాలంలో కర్షపానాలు అంటే ఏమిటి? వెండి నాణాలు. శాతవాహనుల కాలంలో స్కందనగరం అంటే ఏమిటి? తాత్కాలిక సైనిక శిబిరం. ఈ ప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త ప్రకారం తెలుగు ప్రజలు నివసించిన ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలుస్తారు. పివి పరబ్రహ్మ శాస్త్రి. చేబ్రోలు శాసనం ప్రకారం కాకతీయులు ఏ రాజవంశానికి చెందినవారు? సూర్యవంశం. ఏ కుతుబ్ షాహీ రాజును మల్కీ బారామా అని పిలుస్తారు? ఇబ్రహీం కుతుబ్ షా. ఇక్ష్వాకు వంశానికి చివరి పాలకుడు ఎవరు? రుద్రపురుష దత్త. రుద్రపురుష దత్త ఎవరి చేతిలో ఓడిపోయాడు? పల్లవ పాలకుడు సింహవర్మ చేతిలో. వరంగల్ కోటలో కుష్మహల్ నిర్మించారు. ఇది మండు వద్ద హిందోల మహల్కి ప్రతిరూపం. దీన్ని ఎవరు నిర్మించారు? షీతబ్ ఖాన్. వరంగల్ కోటపై ఆసక్తికరమైన వివరణలు ఏమిటి? మొదటిది ప్రతాప చరిత్ర, 2 సిద్ధేశ్వర చరిత్ర, 3 క్రీడా విరామం. హైదరాబాద్లో కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించబడిన సంవత్సరం ఏమిటి? 1939. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే కు ముజఫర్ జంగ్ ఇచ్చిన బిరుదు ఏమిటి? జాఫర్ జంగ్. నిజాం ప్రభుత్వంలోని ఉద్యోగులు ఎవరు? మాడపాటి హనుమంతరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, రాయప్రోలు సుబ్బారావు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆధునీకరించడం, అభివృద్ధి చేయడం కోసం సాలార్ జంగ్ కు ఏ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ సివిల్ లా బిరుదును అందించింది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. 1953లో ఏర్పడిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్లోని సభ్యుల సంఖ్య ఎంత? 3. పుస్తకము మరియు వాటి రచయితలు. జీవనయానం దాశరథి రంగాచార్య. ఏడుపాయలు నందిని సిద్ధారెడ్డి. ముంగిలి సుంకిరెడ్డి నారాయణరెడ్డి. బ్రిటిష్ జోక్యం వలన హైదరాబాద్ ప్రావిన్స్ లో 5 సుబాలను ఎన్ని సుబాలుగా అసఫ్ జాహీల రాజవంశంలో కాలంలో తగ్గించారు? 4 సుబాలుగా. అభివృద్ధి కార్యక్రమాలు కారణంగా గిరిజన సమూహాలు వారి భూముల నుండి నిర్వాసితులైనప్పుడు పర్యవసానంగా వారు ఏమి కోల్పోతారు? 1 ఆచార్య సంప్రదాయాలు, 2 ఆదాయ వనరులు మరియు జీవనోపాధి, 3 అడవులకు ప్రవేశం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ఎన్నికల కోసం సీట్ల కేటాయింపు మరియు నియోజకవర్గాల విభజన, ఓటర్ల అర్హతలు మరియు ఓటర్ల జాబితా తయారీ కోసం అందిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిస్టులకు రిజర్వేషన్ తొలగించడంతో పాటు లోకసభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీలకు 10 ఏళ్ల పాటు రిజర్వేషన్ పొడిగించిన భారత రాజ్యాంగ చట్టన సవరణ ఏమిటి? 104వ సవరణ చట్టం 2020. శైలి విలువలు, భావోద్వేగ అనుబంధం, మేధో సాహసాల రాజ్యం సంస్కృతిని ఎవరు నిర్వచించారు? మాక్వర్ మరియు పేస్. సుస్థిర అభివృద్ధి, ప్రజాస్వామ్య, శాంతికి చేసిన కృషికి 2004లో శాంతి కోసం నోబెల్ బహుమతిని పొందిన పర్యావరణవేత్త ఎవరు? వంగరి మతై. ప్రాథమిక హక్కుల న్యాయబద్ధం అయినవి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే మనం ఎవరిని ఆశ్రయించవచ్చు? న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. భారత రాజ్యాంగ పీఠికలో గొప్ప ఆదర్శాలు ఏమిటి? ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన స్వేచ్ఛ. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఏమి ఉదాహరణలు ఇవ్వాలి? 1 అంటరానితనం నిర్మూలన ఆర్టికల్ 17. 2 రిజర్వేషన్ విధానం. 2011 నాటి 97వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగానికి రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలు జోడించబడ్డాయి. సహకార సంఘాల ప్రచారం. హక్కులు మరియు ఆర్టికల్స్.
సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఆర్టికల్ 29 నుంచి 30 వరకు, రాజ్యాంగ పరిష్కారాల హక్కు ఆర్టికల్స్ 32, దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ఆర్టికల్ 23 నుంచి 24 వరకు, సమానత్వం హక్కు ఆర్టికల్స్ 14 నుంచి 15 వరకు. భారతదేశంలో మతవాద అధ్యయనంతో సంబంధం లేని వారు ఎస్పీ నాగేంద్ర. యుద్ధం జరగడానికి ముందే రాష్ట్రపతికి ఏమి ప్రకటించే అధికారం ఉంది? జాతీయ అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని. ఒక చైర్మన్తో పాటు మరో 4 సభ్యులు ఉన్న కమిషన్ ఏమిటి? ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్కు ఒక చైర్మన్తో పాటు 4 సభ్యులు ఉంటారు. జీవితకాలం కోసం సామాజిక స్థానం స్థిరంగా ఉండే సామాజిక వ్యవస్థను ఏమని అంటారు? కుల వ్యవస్థ. డాహ్రెన్డార్ఫ్, హబెర్మాస్ తమ దృష్టిని వేటిపై కేంద్రీకరించారు? అధికారం, ఆధిపత్యం, సంఘర్షణ. రాష్ట్రపతి సుప్రీంకోర్టులో ఎవరిని నియమిస్తారు? ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను. పార్లమెంట్లో జీరో అవర్ అంటే ఏమిటి? సభ్యులు ప్రజా ప్రాముఖ్యత కలిగిన సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం నుండి తక్షణ దృష్టిని కోరే కాలం. సభా వేదికపై చర్చించడానికి సభ్యుల నుండి ముందస్తు నోటీస్ అవసరం లేదు. ఓటింగ్ రోజు ఎగ్జిట్ పోల్స్ పై ఉన్న నిబంధన ఏ ఆర్టికల్ ద్వారా నిషేధించబడింది? ఏ సెక్షన్ కింద నిషేధించబడింది? ఓటింగ్ రోజు ఎగ్జిట్ పోల్స్ పై నిబంధన ఏమిటంటే ఓటింగ్ కాలంలో ఎగ్జిట్ పోల్స్ నిషేధించబడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ నిషేధించబడ్డాయి 126A సెక్షన్ కింద. భారతదేశంలో వరకట్న నిషేధ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? 1961. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ఎన్నికల కమిషన్ కోసం ఒక ప్రత్యేక ఏర్పాటు ఉంది? ఆర్టికల్ 324. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు గురించి ప్రస్తావించబడింది? 19(1)(c). ముఖ్యమంత్రిని ఏ ఆర్టికల్ ద్వారా గవర్నర్ నియమిస్తారు? ఆర్టికల్ 164. హైపర్గామికి ఉదాహరణ ఏమిటి? బెంగాల్ కులీన్ బ్రాహ్మణులు. సంస్కృతీకరణ ప్రక్రియలో కీలక లక్షణం ఏమిటి? ముందస్తు సాంఘికీకరణం. భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడనివి: నీతి ఆయోగ్, రాష్ట్ర మానవ హక్కుల సంఘం, కేంద్ర సమాచార కమిషన్, కేంద్ర విజిలెన్స్ కమిషన్. సమాచార హక్కు చట్టం 2005 నిబంధనల ప్రకారం 2005లో కేంద్ర ప్రభుత్వం సిఐసి స్థాపించబడింది. సిఐసి ఫుల్ ఫామ్ ఏమిటి? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. కొన్ని చట్టాలు ఏర్పాటైన సంవత్సరాలు. మహిళా సాధికారతపై జాతీయ విధానం NPEW 2001. నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ NECCEP 2013. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ NPCL 1987. పిల్లల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక NPAC 2016. మధ్యాహ్న భోజన పథకం యొక్క ప్రస్తుత పేరు ఏమిటి? PM పోషణ. ICPS పథకం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ లక్ష్యాలు ఏమిటి? 1. విద్యా హక్కు చట్టం, 2. బాలన్యాయ చట్టం, 3. బాల కార్మిక నిషేధ చట్టం, 4. వెట్టి చాకిరీ నిషేధ చట్టం. జోగిని వ్యవస్థ గురించి మృత్యోర్మ అమృతంగమయ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? హేమలత లవణం. రాజ్యాంగం నందు ఏ ఆర్టికల్లో ఎస్టీల యొక్క నిర్వచనం కలదు? 366(25). జాతీయ దివ్యాంగుల విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 2006. కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమం అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది? సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వం కిందికి వస్తుంది. సామాజిక అసమానతల ప్రధాన రూపమే సామాజిక స్థిరీకరణ అని తెలిపింది ఎవరు? హర్లాంబస్. పరిమిత సమూహాలు సన్నిహిత సంబంధాలు గల సమూహాన్నే కులం అని ఎవరు పిలిచారు?
ఎంఎన్ శ్రీనివాస్. ముల్కీ లీగ్ విభజన కారణంగా ఏ సంస్థ ఏర్పడింది? పీపుల్ కన్వెన్షన్. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1976లో. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగంలో ఏ భాగం కిందికి వస్తుంది? 2వ భాగం. భారత ప్రభుత్వం కింద స్వతంత్ర విభాగం కానిది ఏమిటి? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. రాజ్యాంగంలోని 8వ భాగంలోని ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్న అధికారాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినవి? 239 నుంచి 241 వరకు. కేంద్ర పాలిత ప్రాంతం యొక్క నిర్వాహకుడు డాష్ లాగా రాష్ట్ర అధిపతి కాదు, గవర్నర్. చట్టాలు, అవి ఏర్పడిన సంవత్సరాలు మరియు వాటి విషయాలు. బాల కార్మికుల నిషేధ చట్టం 1986 14 సంవత్సరాలలోపు. సవరించిన బాల కార్మిక నిషేధ చట్టం 1986 15 సంవత్సరాలలోపు. పిల్లల హక్కుల సంప్రదాయం 1989 18 సంవత్సరాలలోపు. ప్లాంటేషన్ చట్టం 1951 12 సంవత్సరాలలోపు. సరైన అవగాహన లేకుండా అధ్యయనం చేస్తే అసంపూర్తిగా మారుతుంది. సమాజంలోని సంస్కృతిని. బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఏమిటి? 1. 18 సంవత్సరాలలోపు అందరూ బాలుగానే పరిగణించబడతారు. 2. పనిచేయడానికి కనీస వయసు 15 సంవత్సరాలు. 3. 14 సంవత్సరాలు దాటిన వారు శిక్షకుడిగా కర్మాగారంలో చేరవచ్చు. జాతీయ బాలల విధానం 2013 నందు ఎంపిక చేయబడిన ప్రాముఖ్య అంశాలు ఏమిటి? బాలల మనుగడ, ఆరోగ్యం పోషణ. 2. బాలల సంరక్షణ. 3. బాలలను భాగస్వాములను చేయటం. 4. బాలల విద్య మరియు వికాసం. భారత రాజ్యాంగంలోని కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటుకు ఏ ఆర్టికల్ అందిస్తుంది? ఆర్టికల్ 3. మైనారిటీల ప్రయోజనాల రక్షణ ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 29. 10వ షెడ్యూల్ని ఏమని పిలుస్తారు? ఫిరాయింపు నిరోధక చట్టం. నిద్రించే హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 21. గవర్నర్కు వారి పదవీ కాలంలో వేటి నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది? క్రిమినల్ ప్రొసీడింగ్స్. సామాజిక తరగతి అనేది సమాజంలోని ఏదైనా భాగాన్ని సామాజిక హోదా ద్వారా మిగిలిన వాటి నుండి గుర్తించబడిందని ఎవరు చెప్పారు? మల్వర్ అండ్ పేస్. జీఎస్టీ కౌన్సిల్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతిచే ఏర్పాటు చేయబడింది? 279A(1). ఆర్టికల్ 39D ఏం చెప్తుంది? సమాన పనికి స్త్రీ పురుషులకు సమాన వేతనం అందేలా చేస్తుంది. లైంగిక శ్రమ విభజన సహజంగా డాష్ తీసుకోబడింది. ఉమెన్ ఇన్ డెవలప్మెంట్ లో. చోటానగర్లోని ముండా మరియు ఓరన్ ఒకరికొకరు సన్నిహితంగా జీవిస్తారు. సాంస్కృతిక జీవితంలో ఎక్కువ భాగం పంచుకుంటారు. వారు వరుసగా ఏ ప్రసంగ సమూహానికి చెందినవారు? ఆస్ట్రిక్ మరియు ద్రావిడ ప్రసంగ సమూహాలు. ఏది సాంస్కృతిక మార్పులకు నాంది కాదు? సాంస్కృతిక కండిషనింగ్. తెలంగాణలో భూస్వామ్య ప్రభువులు ద్వారా గ్రామ సేవకులు కులాల దోపిడీని ఏమి సూచిస్తుంది? వెట్టి సూచిస్తుంది. లడఖ్ ప్రాంతంలో ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలలో ఒకటి ఏమిటి? పాష్మానా ఉన్ని సేకరణ మరియు వ్యాపారం. రాంపా తిరుగుబాటు 1922 గురించి చెప్పండి. ఇది 1882 మద్రాస్ ఫారెస్ట్ చట్టంకి ప్రతిస్పందనగా జరిగిన తిరుగుబాటు. ఇది వాటి అటవీ ఆవాసాలలో ఆదివాసుల స్వేచ్ఛా సమాచారాన్ని సమర్థవంతంగా పరిమితం చేసింది. ఏకా ఉద్యమం యొక్క లక్ష్యాలు ఏమిటి? ఇది రైతుల ఉద్యమం. అధిక అద్దెల వెలికితీత మరియు తేగేదారుల అణచివేత ప్రధాన ఫిర్యాదులు. స్వామి సహజానంద్ ఏ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు? బీహార్ రైతు ఉద్యమం. ఆదివాసీ ఉద్యమానికి గల కారణాలు ఏమిటి? మొదటిది భూ రెవెన్యూ సెటిల్మెంట్ విధించటం. 2. క్రిస్టియన్ మిషనరీల పని. 3. 19వ శతాబ్దం ప్రారంభం నుండి వస్తువులకు డిమాండ్ పెరగటం. 4. ప్రైవేట్ ఆస్తి భావన పెరిగిపోవటం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ప్రణాళిక లక్ష్యాలు ఏమిటి? లక్ష్యాన్ని మెరుగుపరచడం, అవినీతిని తగ్గించడం, వ్యర్థాలను తొలగించడం, ఖర్చు నియంత్రించడం.
పండిత రాంబాయి ఏ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారు? 1 శారదా సదన్, 2 ఆర్య మహిళా సమాజ్, 3 ముక్తి మిషన్. 1917లో ఏర్పాటైన భారత మహిళా సంఘం తొలి అధ్యక్షురాలు ఎవరు? అని బీసెంట్. చిప్కో ఉద్యమం ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యింది? గర్వాల్ హిమాలయాలు. అఖిల భారత మహిళా సమావేశం AIWC 1927లో ప్రారంభం అయిన కారణం ఏమిటి? మహిళల విద్యను ప్రోత్సహించడం కొరకు. సమాజమే సామాజిక సంబంధాల వలయం అని ఎవరు పేర్కొన్నారు? మాక్ ఐవర్. సమాజం అనేది యూనియన్, సంస్థ, అనుబంధ వ్యక్తులు కలిసి ఉండే అధికారిక సంబంధాల మొత్తం అని ఎవరు నిర్వచించారు? H. గిడింగ్స్. సామాజిక శాస్త్రాన్ని సహజ భూమి మార్పులేని చట్టాలకు లోబడి సామాజిక దృగ్విషయాలు శాస్త్రంగా ఎవరు నిర్వచించారు? కామ్టే. అంతర్గత బాహ్య సంఘర్షణ అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? లూయిస్ కోసర్. తెలంగాణ ప్రాంతంలో వెట్టి బేగర్ల రద్దు కోసం ఎవరు అపారంగా శ్రమించారు? SR శంకరన్. ప్రాథమిక హక్కులు అనే భావన ఏ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది? యునైటెడ్ స్టేట్స్. If you like the video, please do subscribe my YouTube channel and share with your friends. Like and comment about my video. Thank you.